ఏంటి తండ్రి సేవే? ఏం చేద్దాంరా ఎదవ సోదా పేక నొక్కుదామంటే ధైర్యం దాటలా, అందుకే కాళ్ళు నొక్కి వారమం చేస్తున్నా. అవును, ఇంకా మీరు వాలా? ఆ విషయం మాట్లాడదామని వచ్చా, ఒకసారి చెవిలో పడేయండి. ఈ సంగతి నీకెట్టా తెలుసురా? మా నాన్న పోతూ పోతూ ఒక సిలక ఎప్పుడైనా పెద్ద పన్నం గారితో పని చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువ, చెవిలో గండి కోట రాసావు, చిన్న కోట రాసాను చెప్పు అన్నాడు. చేత్రా సేరా ఎవరికైనా తెలిస్తే పరువులు బాతయ్యరా. చేత్రా సేరా ఫిట్టింగ్ చేత్రా సేరా ఈ డోర్కి చెప్పలేదు. చెప్పనా సరే చావు. ఎవ్వరూ చూడడం లేదని కక్కుర్తి పడ్డాను, ఇలా ఎగు దొరికిపోయాను. ఏందిరా చెవు దొరుకుతా దొరుకు. ఆడేమన్నాడని డౌటా? చెప్తారు. బ్లాక్ మెయిలా? బ్లాక్ మొలతాడేం కాదు. నాయనా పెట్టయ్యా, పెట్టు. నీ తాత సంతకం పెట్టు. నాయనా నీ సాక్షి సంతకం. ఏది నీళ్ళుతున్నా? డోలు బాబునాడా? ఎవడరా డోలు? బాబు బాబా ఎవడు బాబు? ఎక్కువ మాట్లాడుతున్నాం. నీకెందుకో బయటికి పో. హలో సార్. ఏంట్రా లేటు? హలో, లెట్స్ సిట్ సమ్వేర్ ఎల్స్. రండి రండి రండి, వ్యాపారం చూసుకుందాం. ఇవిగో మీరు అడిగిన డాక్యుమెంట్స్. ఓ సంతకాలు అయిపోయి వెరిఫై చేయండి. షార్ జిరాఫీలు ఏమన్నా? జిరాక్స్లా అక్కర్లేదు, లెక్కలు వేసుకోవాలి కదా. వెళ్ళి క్యాలిక్యులేటర్ తీసుకురా. నేను ఒకసారి అడుగుతాను. అదైతే ఫార్మాలిటీస్. పెన్ సుకు ఇంకొకసారి ఆలోచించకూడదు. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. సార్, ప్రాజెక్ట్ సంబంధించిన స్నాప్స్ కొన్ని అప్లోడ్ చేయాలి సార్. తీద్దాం. యా నైస్ పిక్స్ నా రే, ఇంత ఉంచరా. రే డబ్బులు డాక్యుమెంట్స్ ఏవి? నా కమిషన్ సార్. నువ్వే తీసుంటావు. నాకేం తెలుసు సార్. మదర్ కమ్మింగ్ టేకింగ్ బ్యాక్. ఇదిగోండి మీ అమ్మమ్మా, ముసలిది డబ్బులు ఏం చేస్తుందంట లోపల? ఇంకొక్కసారి కనబడితే పసుపులో ముంచడం కాదు, రొచ్చులో ముంచి క్లిప్ పెట్టద్దా. అమ్మయ్యా శుభ్రం. ఏంటిది? ఇది వాళ్ళు వీళ్ళు తాగిచ్చారు ఈ డబ్బు, అందుకని కొంచెం శుభ్రం. పిచ్చిది. అవును పిచ్చిదా. డబ్బు అంటే ఏంటో ఎందుకు ఆవిడకి ఎప్పటికీ తెలియదు. నువ్వు నోర్మోయ్. అనవసరంగా పర్సనల్ విషయం. అసలు ఆయన ఉన్నంతకాలం ఆవిడకి వంటగది దేవుడు కూడా, అందరూ పోయే కూడా ఆవిడకి మిగిలింది అవే కదరా. దుమ్ముగాడు లేకుండా ఆవిడ ఇన్ని పనులు చేసుకోగలిగదా? అదేంటయ్యా అలా అంటావు? నువ్వు లేకుండా నేను. నువ్వు ఉండరా. ఆపండి మీ డ్రామా. రామానా? అవును ఇక వర్ధనమ్మా, ఇప్పుడు పార్శ్వపు తలనొప్పి అర్ధరాత్రి వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఏముంది, తమలపాకు కొంచెం కొబ్బరి నూనె రాసి నుదుటిని పెట్టుకో. ఇప్పుడు జుత్తు తెల్లబడకుండా నల్లబడాలంటే పలకాకుందిగా. మరి జలుబు లాంటి రోగాలు వచ్చాయనుకో, అప్పుడేం చేయాలి? కొంచెం పాలలో మిరియాల పొడి వేసి. ఇప్పుడు ఒక కూలోడికి ఒక రోజుకి 50 రూపాయలు. ఇద్దరు కూలోళ్ళు అయితే ఎంత ఇవ్వాలి? ఎంత? 50 రూపాయలు. ఆ 100లన్నీ కట్టకట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి రావాల్సినంత వరకు తీసుకుని మిగిలింది మనకి ఇచ్చేస్తారు. మన ఊళ్ళో చాలా మంచోళ్ళు రా. ఊరోళ్ళంతా అన్నట్టు నిజంగా పిచ్చిదే. ఎంత పిచ్చిది కాకపోతే మళ్ళా డబ్బులు ఆస్తులు కాకుండా నీకు తన మీద ఇసుమంతైనా ప్రేమ లేకపోయినా నీ మీద ప్రేమ చూపిస్తుందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేమో అని చెప్పి తన ఆస్తిని మొత్తం రాసిచ్చేస్తాడు. వెళ్ళిపోతాడా? వెళ్ళడు ఇక్కడే ఉంటాడు. సరే, నాకెవరి మీద ప్రేమ లేదు. మీకుందుగా నా మీద, ఆవిడకుందుగా. అదే ప్రేమతో ఆస్తి నా పేరు మీద రాసి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నేను మాత్రం ప్రేమ అభిమానాలు చూపించాలా? మీరు చూపించరా? అయ్యో వద్దు కిట్టమ్మా, ఏడవకమ్మా. రే వాడిని బాధ పెట్టకండి రా. వద్దయ్యా, ఏడవకయ్యా. మీ అమ్మ కన్యలకే మా ఇల్లు ఇలా తగలబడిపోయింది. వద్దయ్యా, కన్నయ్యని తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. నువ్వు రారైనా సరే, రేపు మనం కోర్టుకి వెళ్తున్నాం. వెళ్దాం. ఊరుకో సుకుమార్, పని జరుగుద్దన్నారుగా. ఏడుస్తే పని అయిపోతుంది అనుకుంటే ఎప్పుడు ఏడ్చేవాడిని. చే, అనవసరంగా లేట్ చేశాను. అంటే ఇందాక హార్ని
మాకు కూడా యాక్టింగ్ వచ్చమ్మా. మంచి డ్రామాలు అడివి. నో, ఆర్టిస్ట్. ఓ హలో ఎవరది? నా ప్రాపర్టీలోకి ఎంటర్ అయినట్టున్నారు. చిత్తం ప్రభు, కనుక్కు రాగలను. ఎవరండి? హాయ్, ఐమ్ దేవికి. మా నాన్నగారు దేవల్ రాజు రాఘవరావు గారి కోసం వచ్చారు. రాజు రాఘవరావు గారు అమ్మాయ. ఎవరంట? అదే అర్థంగా కొట్టుకుంటున్నాం. ఏయ్, ఇది మా మావయ్య. ఈ పక్కన ఉన్న చిన్న పాప ఎవరు? ఇట్స్ మీ. ఓ, మా మావయ్యకి నువ్వేమవుతావు? హిస్ మై ఫాదర్. ఫాదరా? దేవల్ రాజు రాఘవరావు గారు అమ్మాయి అంటే వర్ధనమ్మ గారి కొడుకు కూతురు. చట్ట ప్రకారం చూస్తే కొడుకు కూతురే అసలైన వారసురాలు కదా. అయితే ఈ ఆస్తికి అసలైన వారసురాలు వచ్చేసింది. ఆ ఫోటో ఇటీ. అప్పుడు ఏమన్నావు? మీ నాన్న పోయి 6 నెలలు అయింది. ఎవరు చూడకుండా తలుపుని వేసి వచ్చాను. అవును, ఈ అమ్మాయిని గడుపుతుంది. వాళ్ళ నాన్న పోయాడని చెప్పాను రా. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ, కంపెనీ కోసం ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. గొప్ప ఆర్టిస్ట్ రా నువ్వు. బాడీ పెరిగి బుర్ర పెరగనోడా. నా ఆస్తి తనకి వెళ్ళిపోతున్నాను ఏడుస్తున్నాను రా. అయినా ఇది యాక్టింగ్ లా కనిపిస్తున్నారా? నేను ఆమెను ఆర్టిస్ట్నా? మరి కింద అలా అన్నావు. కులాలు వేరని, నాన్న పెళ్లి విషయం ఇక్కడ తెలియకుండా గుట్టుగా ఉంచారని నాకు చిన్నప్పుడే అమ్మ చెప్పింది. 2 నెలలకు ఒకసారి వచ్చి ఓ వారం ఉండి వెళ్ళేవారు. 10 నెలలుగా రాలేదు. చివరికి అమ్మ పోయినా బ్యాంక్ అప్లికేషన్ లో అడ్రస్ చూసి ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మాయిని ఉంచేసావా పంపేసావా? మా అమ్మ ప్రేమని కాదని ఇక్కడి నుంచి పంపించేసింది. మీ నాన్న ప్రేమని నీకు దక్కకుండా చేసింది ఎవరో తెలుసా? అదిగో ఆ బిందులు పసుపునీళ్ళు కలిపి ఆ ముసల్ది. నిన్న ఆ ముసల్ది మాతో కలవనివ్వదు. వెళ్ళిపోదేవకి, వెళ్ళిపో. అదేమిటి, మీ అమ్మమ్మని విలన్ని చూస్తున్నావు నారదా? ప్రేమ కోసం తప్పించిపోతున్నా ముసల్దాన్ని ప్రేమ కోసమే వచ్చానంటున్నా కుర్రదాన్ని కలిపేస్తే నా ఆస్తి నారాయణ. ఉంచేస్తే మరి ఆ వర్ధమ్మ గారికి ఏమని పరిచయం చేసావయ్యా? సుకుమార్ ఇరుక్కోబోతున్నాడు. ఇది మన దేవా. తెలుసా నీకు? ఇది మన దేవయాని కదూ. దేవయాని రా. అబ్బే, అది సూరమ్మత్ కూతురు. ఇది ఎవరితో కొత్త ముఖం ఇప్పుడే చూడటం. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చింది? పాప కార్యంగా అండి. క్యారింగ్ అంటే ఇది క్రయింగ్. అది సరే, ఎందుకు ఏడుస్తుంది? అమ్మమ్మ తన నా ఫ్రెండ్, కానీ తంది లవ్ ఫెయిలియర్. అసలే బాధల్లో ఉంది. కొద్ది రోజులు మనతో ఉండి వెళ్ళిపోతుందే. నేను పంపించేస్తాగా. నాకొద్దు ఈ దరిద్రాన్ని, నాకొద్దు. ఏమిటి, ఆ దేవకిని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉంచావా? మరి ఇక్కడ నా పని అయ్యేదాకా తను నా కంట్రోల్లో ఉండాలిగా. తెరియుమా? వీరప్ప, అసలు ఆ దేవకి చెప్పింది నిజమో కాదో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే? ఆ డిఎన్ఏ టెస్టులో ఆ అమ్మాయి మీ మేనమావ కూతురే అని తేలిపోతే అప్పుడేమవుతుంది వీరప్పను? మీరే న్యాయ వ్యాధి సార్. అమ్మాయి దగ్గర ఫోటో లాంటి ప్రూఫ్లు ఉంటే మాయం చేయాలని ప్లాన్ ఇవ్వాలిగా. మీరెవరే? అసలు తను వచ్చింది ఆస్తి కోసమో కాదో నీకు తెలియదు కదా. దేనికోసం వచ్చిందో కనుక్కొని అది ఇచ్చి పంపే సరిపోతుంది. ఇదిగో, ఆ అమ్మాయి ఈ ఊరు వదిలి వెళ్ళేదాకా మీ అమ్మమ్మని ఆవిడ సంతకాన్ని వాయిదా వేసేయడమే మంచిది. ఎన్ని ప్రూఫ్లా? దేవకి డాటర్ ఆఫ్ దేవల్ రాజ్ రాఘవరావు. ఏం జరుగుతుందిరా పైన? నాకు కొంచెం సిగ్గెక్కువ బావా. దీన్ని సిగ్గంటారా? డేంజరస్ మా.